सर्वेभ्यः सुस्वागतं हरिः ओम् మై డియర్ స్టూడెంట్స్. ఇవాళ మీకు రేపు వెనస్డే రోజు ఎగ్జామ్ ఉంది కదా సాంస్క్రిట్. ఆల్రెడీ 4th సెమ్ వాళ్ళది 6th సెమ్ వాళ్ళది పంపించాను. ఇప్పుడు 3rd సెమ్ 4th సెమ్ సెకండ్ ఇయర్ వాళ్ళది క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ అండ్ వెయిటేజ్ ఆఫ్ ద మార్క్స్ అండ్ సిలబస్. ప్లీజ్ యూ లిసన్ కేర్ఫుల్లీ, బాగా వినండి, ఎగ్జామ్ చక్కగా రాయండి. నౌ వీఆర్ కమింగ్ టు ద పాయింట్. హౌ మెనీ యూనిట్స్ వీ హ్యావ్? మనకి 3 యూనిట్స్ ఉన్నాయి. 1, 2, 3. Each unit has 2 lessons. ఇక్కడ ఫస్ట్ లెసన్ చిత్రపట దర్శనం. ఇట్ ఇస్ టేకెన్ బై కవి, హిస్ పోయట్ ఇస్ భవభూతి. ఇది ఉత్తర రామచరిత్రం నుంచి తీసుకున్నాం. ద వెయిటేజ్ ఆఫ్ ద మార్క్స్ యు సీ హియర్ 15, 30 plus 5 marks. 35 marks from the 80 marks paper. It is more important one. Listen properly. Isma, from this lesson, section A, reference to context. మీకు 8 reference to context ఉంటాయి. దాంట్లోంచి ఒక్క క్వశ్చనే వస్తుంది. జాగ్రత్తగా కీవర్డ్ యూజ్ చేసుకొని, సాంస్క్రిట్ కీవర్డ్ యూజ్ చేసుకొని ఆన్సర్ బాగా చదవండి. మీరు అండర్లైన్ చేసుకున్న కీవర్డ్ మీనింగ్ మీకు తెలవాలి. అది మళ్ళీ ఇంకొక క్వశ్చన్లో రిపీట్ కాకుండా ఉండాలి. ఆ టెక్నిక్ అప్లై చేసుకుంటే ఈజీగా మీరు క్వశ్చన్ బాగా రాయగలుగుతారు. ఏది ఇచ్చినా కూడా, 8లో ఏది ఇచ్చినా కూడా. తర్వాత సెక్షన్ బిలో మనకి 7th క్వశ్చన్. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. యాక్చువల్ కామన్ టు ఆల్ ద సమ్స్. ఇట్ ఈస్ వర్డ్ టు వర్డ్ మీనింగ్ విల్ కవర్ ఫ్రమ్ దిస్ చిత్రపట దర్శనము. దాంట్లో మీకు 4 questions will be given. 2 you supposed to write 7.5 plus 7.5. ఓకే, డూ యూ అండర్స్టాండ్ దిస్? ఎట్లా చదువుకోవాలో అనేది మీకు తెలుసు. తర్వాత సెక్షన్ బిలో మళ్ళీ 8th క్వశ్చన్ ఎలెక్టివ్ లాంగ్ క్వశ్చన్ అంటే అబౌట్ ఎల్డర్. అంటే మీరు రెఫరెన్స్ టు కాంటెక్స్ట్ 8 చదువుకుని మీరు వర్డ్ టు వర్డ్ మీనింగ్ చదువుకుంటే ఆటోమేటిక్గా ఎస్ఏకి ప్రిపేర్ అవుతారు. అంటే ఇట్ ఈస్ వెరీ ఈజీ. ఎస్ఏకి ప్రత్యేకంగా చదవాల్సింది లేదు. సబ్హెడింగ్స్ చూసుకుని మామూలుగా ఇది కవర్ చేసుకోవచ్చు. కాబట్టి ఇది 30 మార్క్స్ పేపర్. ఇట్ ఈస్ 2 క్వశ్చన్లు ఇస్తారు, ఒకటి రాయాలి. డూ యూ అండర్స్టాండ్ మా? ఇట్ ఈస్ అబౌట్ ద చిత్రపట దర్శనం. నౌ వీఆర్ కమింగ్ టు ద వివేకానంద విజయము సెకండ్ లెసన్. ఈ లెసన్ నుంచి కూడా మనకి ఒకటి సెక్షన్ ఏ క్వశ్చన్, సెక్షన్ బి క్వశ్చన్. సెక్షన్ ఏ క్వశ్చన్ మామూలుగా కవి పరిచయ అబౌట్ ద శ్రీధర భాస్కర వర్ణికర్. లెసన్ ఓకే, దట్ పోయట్ నేమ్ అబౌట్ ద పోయట్ రాయాలి. దట్ ఇస్ ద ఫస్ట్ క్వశ్చన్. అండ్ లాంగ్ క్వశ్చన్ ఎలెక్టివ్. అంటే మనకి ఇక్కడ చిత్రపట దర్శనమైనా ఇస్తారు, లేకపోతే వివేకానంద అయినా ఇస్తారు. మీరు ఏదైనా ఒక లెసన్ పర్ఫెక్ట్గా చదువుకుంటే 15 మార్కుల క్వశ్చన్ రెడీ అయిపోతారు. నౌ డూ యూ ఐ థింక్ దట్ యూ మే అండర్స్టాండ్ దట్ ఫస్ట్ యూనిట్. ఓకే, now we are coming to the second unit. Second unit is Vishruta Charitamu Dhruvopakhyanam. Vishruta Charitamu is written by Dashakumara Charitra. Okay, Dandi రాశాడు. దీంట్లోంచి కూడా మనకు 2 క్వశ్చన్స్ కవర్ అవుతాయి. ఒకటేమో రెఫరెన్స్ టు కాంటెక్స్ట్, సెక్షన్ ఏ, దట్ ఈస్ ద సెకండ్ క్వశ్చన్. సెక్షన్ బి 8th క్వశ్చన్ ఎలెక్టివ్ అబౌట్ ద ఎస్ఏ. ఇట్ ఈస్ వెరీ ఈజీ. అంటే మీకు టోటల్గా ఈ లెసన్ని మీరు చాయిస్గా వదిలిపెట్టుకున్నా కూడా నో ప్రాబ్లం. ఏదైతే మీరు ఎస్ఏ చదువుకుంటారో దాని రెఫరెన్స్ టు కాంటెక్స్ట్ చదువుకుంటే సెక్షన్ బికి, సెక్షన్ ఏకి రెడీ అయిపోతారు. చదివేది పర్ఫెక్ట్గా చదువుకోండి. నెక్స్ట్ లెసన్ ధ్రువోపాఖ్యానము. ఇట్ ఈస్ వండర్ఫుల్ లెసన్. 4th క్లాస్లో ఇంగ్లీష్లో కూడా ఉండేది ఇంతకుముందు. అబౌట్ ది ధ్రువ, ద స్టార్ ధ్రువ. ఇది ద రైటర్ ఇస్ పివి కానే. ఇస్ అ వండర్ఫుల్ గ్రేట్ పోయిట్. ధ్రువోపాఖ్యానం నుంచి కూడా 2 క్వశ్చన్స్ కవర్ అవుతాయి. సెక్షన్ ఏ 5th క్వశ్చన్, దట్ ఈస్ ద అబౌట్ ద కప్. Understand? Next section B, 2 questions will be given. Either the Vishruta Charita or Dhruvopakhyanam. మీరు బాగా ధ్రువోపాఖ్యానం ఈజీగా ఉంటుంది, స్టోరీ ఉంటుంది. కాబట్టి ఇది ప్రిపేర్ అయితే మీకు ఈజీగా ఉంటుంది. విష్ణు చరిత్రలో క్యారెక్టర్స్ చాలా ఉంటాయి. అవి గుర్తుపెట్టుకోవడానికి చాలా టైం పడుతుంది. కాబట్టి మై అడ్వైస్ చూస్ ద ధ్రువోపాఖ్యానము. Now, do you understand now? This is the 15 plus 5, 15 plus 5. Any 15 plus 5 you prepare. Enough. Now, we are coming to the very important, the third unit, Udanta Rupani. It is nothing but the participles. It is very tough topic. And if you understand that, for writing in your
మీరు క్వశ్చన్ పేపర్లో దీన్ని చూసిన తర్వాత ఆన్సర్స్ రాయడానికి మీకు బాగా అర్థమైతేనేమో 10 నిమిషాలు 15 నిమిషాలలో 30 మార్కుల పేపర్ కంప్లీట్ చేస్తారు. అర్థం కాకపోతే గంటన్నర పట్టుకున్నా కూడా మీకు అసలు ఆన్సర్స్ చేయలేరు. జాగ్రత్తగా ఇందులో మనకు 8 ప్రత్యయాలు ఉంటాయి. ఒక్కసారి నేను అందుకే ఇంగ్లీష్లో రాశాను, సంస్కృతంలో రాశాను, తెలుగులో రాశాను. కేవలం పలకడం ఎట్లా అని గుర్తుపట్టడానికే, అంటే స్పీచ్ అండ్ మైండ్ కోఆర్డినేషన్ ఉండాలి. ఎప్పుడైనా మీరు త్వా అనే వర్డ్ ఎట్లా ఉండాలి అనేది చూసుకుని మీరు ఇక్కడ సంస్కృతంలో చూసుకోండి. ఇక్కడ త్వా ప్రత్యయ, ల్యప్ ప్రత్యయ, తుమున్ ప్రత్యయ, త ప్రత్యయ, తవత్ ప్రత్యయ, శత్రు ప్రత్యయ, షాణజ్ ప్రత్యయ, తవ్య ప్రత్యయ. 8 ప్రత్యయాస్ ఉన్నాయి. 8లోంచి మీకు ఇక్కడ సెక్షన్ ఏలో 3rd క్వశ్చన్ అండ్ 6th క్వశ్చన్ 5 వర్డ్స్ ఇస్తారు, 5 రాయాలి, 5 మార్క్స్. సెక్షన్ బిలో, సెక్షన్ ఏలో మళ్ళీ 6th క్వశ్చన్లో కూడా 5 వర్డ్స్ ఇస్తారు, 5 రాయాలి, 5 మార్క్స్. Now we are coming to the, afterwards I will explain that how it will be, ఎట్లా అని చెప్తాను. సెక్షన్ బిలో మనకి దాదాపు 12 వర్డ్స్ ఇస్తారు, 12లో మనం 6 చేయాలి. ఇక్కడ నేను ఆల్రెడీ చూపించాను. అంటే ఇక్కడ ఎట్లా ఇస్తారు అనేది చూడండి. ఇక్కడ సెక్షన్ ఏలో ఇచ్చే క్వశ్చన్స్ ఎట్లా ఉంటాయంటే స్ప్లిటింగ్ వేలో ఉంటాయి. గమ్ ప్లస్ త్వా, గత్వా. ఇక్కడ గమ్ ఇస్ ద రూట్, త్వా ఇస్ ద పార్టిసిపల్ ఆర్ ప్రత్యయ. అంటే జస్ట్ యూ హ్యావ్ టు జాయిన్ దట్ వర్డ్, యూ విల్ బి గెటింగ్ 1 మార్క్. యు సీ దట్. అండ్ ఇక్కడ అలాగే 3rd లో కూడా 6th క్వశ్చన్ కూడా అలానే ఉంటుంది. ఇక్కడ మళ్ళీ మీకు సెక్షన్ బి క్వశ్చన్కి వచ్చే వరకు వర్డ్ గత్వా, కృత్వా, ఆనీయా అని ఇస్తారు. అప్పుడు మీరు కృత్వా అంటే క్రూ ప్లస్ త్వా. హౌ టు క్యాచ్ దిస్ ధాతుని ఎలా గుర్తుపట్టాలి, ప్రత్యయాన్ని ఎలా గుర్తుపట్టాలి అనేది మీరు టెక్నికల్ వేలో ఆ నోట్స్ చదువుకుంటే మీకు అర్థమవుతుంది. లేదు అంటే మీకు మొత్తంగా 30కి 30 మార్కులు, 15 మార్క్స్ క్వశ్చన్ కంపల్సరీ. ఇక్కడ దెర్ ఇస్ నో చాయిస్. ఇంకోటి ఏముంటుంది, ఇక్కడే చాయిస్ ఇస్తాం. ఎందుకంటే 12 క్వశ్చన్స్ ఇస్తారు, వర్డ్ టు వర్డ్ మీనింగ్ లాగా. మీరు ఎన్ని రాయాలి, దాంట్లో 6 రాయాలి. ఇక్కడే చాయిస్ ఇస్తారు కాబట్టి ఇంకో క్వశ్చన్ ఉండదు. అదే లాంగ్ క్వశ్చన్ అయితే ఇది కాదు అది అని ఉంటుంది. కాబట్టి ఇది కంపల్సరీ క్వశ్చన్. ఇక్కడ మీరు చాయిస్ అక్కడ పైన సెక్షన్ ఏలో తీసుకుంటే తీసుకోవచ్చు. కాబట్టి జాగ్రత్తగా టెక్నిక్స్ యూజ్ చేసి, వీలైతే నేను టెక్నిక్స్ తోటి మళ్ళీ ఒక వీడియో తీసి పంపిస్తాను, కనీసం ఆడియో అన్నా పంపిస్తాను. జాగ్రత్తగా వినండి. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఆనీయ, కృత్వా, గత్వా, తవ్యత్, గంతవ్యం అలా వస్తాయి. స్టూడెంట్స్, ఐ థింక్ దట్ నేను మీకు అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. మీరు బాగా చదువుకోండి. ఎందుకంటే చిన్న చిన్న మిస్టేక్స్ చేసి నేను ఇప్పుడు కరెక్షన్స్లో చూస్తుంటాను కదా, అర్థం కాకపోవడం వల్ల చాలా మార్క్స్ లాస్ అయ్యి మళ్ళీ నెక్స్ట్ ఫెయిల్ అవుతూ ఎగ్జామినేషన్కి రెడీ అవుతారు. కాన్సన్ట్రేషన్గా చక్కగా ఒక కాన్ఫిడెన్స్ తోటి యు ఆర్ ద మమ్మీలో మీ క్వశ్చన్ టెక్స్ట్ బుక్ ఈజ్ యువర్ క్వశ్చన్ పేపర్. త్రూ ద క్వశ్చన్, ఇప్పుడు సంస్కృతంలో క్వశ్చన్లో నువ్వు ఆన్సర్ కరెక్ట్గా నువ్వు చెప్పగలుగుతున్నావంటే నువ్వు ఆన్సర్ రాయగలుగుతావు. క్వశ్చన్ నీకు అర్థం కాలేదు అని అంటే ఆన్సర్ చేయలేవు. కాబట్టి ఇప్పుడు మీరు బాగా చూడండి, 1కి 2 సార్లు వినండి, మీరు ప్లాన్ చేసుకోండి, చదవండి. ఇదంతా విన్న తర్వాత మీరేమన్నా మీకు సజెషన్స్, అడ్వైజ్ రిగార్డింగ్ ద మోర్ ఎక్స్ప్లెనేషన్ ఎనీథింగ్, ప్లీజ్ వెదర్ ఇట్ ఇస్ గుడ్ ఆర్ బ్యాడ్, ప్లీజ్ యూ పాస్ యువర్ కామెంట్స్. శుభమస్తు. You subscribe that if you like that, encourage me. Do like, share and support us.